టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రంభ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది రంభ. కుర్రకారును ఓ ఊపు ఊపిందని కూడా చెప్పొచ్చు. బొద్దుగా ఉండే ఆమె గ్లామర్ కు అప్పట్లో సినీ అభిమానులు పడి చచ్చేవారు. రంభ అప్పట్లో ఉన్న స్టార్ హీరోలందరితోనూ నటించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో సమానంగా డాన్స్ చేయగలదని గుర్తింపును కూడా తెచ్చుకుంది. అయితే తరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయాక స్పీడ్ డాన్సర్లైన ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాలలో కొన్ని స్పెషల్ సాంగ్స్ లో చిందులేసింది. దీపావళి సందర్భంగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రంభ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పింది. తన భర్త కోసం ఇటీవల కోర్టు మెట్లెక్కిన రంభ తన భర్తతో కలిసి జీవించాలని ఉందని కూడా కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటి తరం హీరోల్లో తనకు ఎన్టీఆర్ డాన్స్ అంటే ఎంతో చాలా ఇష్టమని చెప్పింది. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ తో నాచోడే సాంగ్ లో రంభ ఆడిపాడింది. ఆ సందర్భంగా జరిగిన ఓ సంఘటనను వివరించింది. ఆ సాంగ్ లో చాలా కష్టమైన మూమెంట్స్ ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ క్లిష్టమైన మూమెంట్స్ వేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కాలికి దెబ్బ తగిలి రక్తం విపరీతంగా వచ్చింది. ఆయన తారక్ ఆగకుండా డాన్స్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజంగా ఆయన కమిట్మెంట్ కు హ్యాట్స్ ఆఫ్. ఆయన మంచి డాన్సరే కాకుండా విభిన్న పాత్రలు పోషించగల సత్తా ఉన్న నటుడు అని రంభ మెచ్చుకుంది. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్నా మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు